హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష్. ఈరోజు మనం ఒక అద్భుతమైన జలపాతం చూడడానికి వచ్చాం. అదే మన భైరవకోన. లోపల చాలా బాగుంటుంది, లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఒక ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ. అదే త్రిపుక దుర్గాదేవి టెంపుల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పామూరు నుంచి శేషపురం నుంచి డీజీపేట మెయిన్ రోడ్ అండి ఇది. పామూరు నుంచి శేషపురం ఒక 15 కిలోమీటర్లు, శేషపురం నుంచి డీజీపేట ఒక 11 కిలోమీటర్లు, డీజీపేట నుంచి భైరవకోన 10 కిలోమీటర్లు అండి. ఇది డీజీపేట ఊరు. అట్టే రావచ్చు. చూడండి కొండలు ఎంత బాగున్నాయో. లొకేషన్స్ చాలా బాగుంటాయి. మనం సమ్మర్లో వచ్చినా ఈ ఫీలింగే ఉంటుందండి, వింటర్ ఫీలింగ్. అలా చూపి లేకపోతే అదే అండి మా అత్త వాళ్ళ అన్నదాన శిబిరం. చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి పర్యాటకుల కోసం. రిసార్ట్స్ కూడా కట్టారు. సిబిటి భైరవకోన అన్నారు. చూడొచ్చు ఉంటాయి. చూడొచ్చు, మనం ఎంటర్ అవుతున్నాం భైరవకోన. రేంజ్ రోవర్ వెల్కమ్ చెప్పింది. చూడొచ్చు, మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అదే వెనకాల కనపడుతుంది వాటర్ ఫాల్స్. కానీ వాటర్ ప్రజెంట్ చాలా తక్కువ పడుతుంది. దాన్ని చూద్దాం రండి. చాలా డెవలప్ చేశారండి, బాగుంది. చాలా తక్కువ పడుతున్నాయి వాటర్. మనం కోనేరు దగ్గరికి వెళ్దాం. చూడొచ్చు, వాటర్ చాలా తక్కువ పడుతున్నాయి ప్రజెంట్.
వర్షాకాలమైనా కానీ భైరవకంలో వాటర్ ఫాల్స్లో వాటర్ లేవు, చాలా తక్కువ పడుతున్నాయండి. ఇదే కోనేరు, డ్రిల్స్ పెట్టి చేశారు. రండి గుడి లోపలికి వెళ్దాం, చూద్దాం. లోపలికి వెళ్ళి గుడి ఎలాగుందో చూపిస్తాను రండి మీతో. ఇదేనండి ఎంట్రన్స్, గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. చాలా డెవలప్ చేశారండి, అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. అప్పుడు ఈ సైడ్ ఇవన్నీ ఏం లేవు. రండి లోపలికి వెళ్ళి దర్శనం టికెట్ ఎంత, దాని ధర ఎంత చూద్దాం. దర్శనానికి ఒక్కొక్కరికి 10 రూపాయలు ఉంటుంది. అభిషేకానికి 150, కుంకుమార్చనకు 100, శేష దర్శనానికి 100 రూపాయలు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి 10 రూపాయలు. ఇక్కడే టికెట్స్ తీసుకునేది. ఇక్కడ టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళడం. ఇంకా అండి ఇప్పుడు తిరుముఖ దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్తున్నాం. చాలా పురాతనమైన గుడి అండి ఇది. చూడవచ్చు ఇప్పుడు మీరు, కాలభైరవ స్వామి అంట. గుడి లోపల చూద్దాం. తక్కువ ఉన్నాయన్న, ఇంతకుముందు అసలు ఇప్పుడు బాగుంది. వినాయక ముందు అక్కడ ముందు ఫస్ట్ ఇంటి చూడొచ్చు. అష్టకాల ప్రచండ భైరవ లింగం అంట. చూడండి, ఇది అష్టకాల ప్రచండ భైరవలింగం. నెక్స్ట్ ఇక్కడ రండి, మరొకటి చూద్దాం. ఇక్కడ పక్షఘాతరంగా ఉంది. ఇక్కడ చూడండి, చూడండి అంత చక్కగా చెక్కారు ఈ బొమ్మలు కానీ ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు మనం మరో శ్రీశైలం మల్లికార్జున లింగం. ఇప్పుడు మనం చూడవచ్చు నాగేశ్వరలింగం. ఇక్కడ చూడవచ్చు రామేశ్వరలింగం. ఇక్కడ చూడవచ్చు మీరు మరొక లింగం, కాశీ విశ్వేశ్వరలింగం. మరొక శ్రీ రుద్రలింగం ఇక్కడ ఉందండి, చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ శివలింగాలే. చూడొచ్చు మరొక లింగం. ముందుకెళ్తే అన్నపూర్ణ దేవి, అష్టదేవి, అఖండ జ్యోతి దర్శనం, బెల్లు మార్గం దర్శనం చూడండి అంట. చూడండి ఇక్కడ అంతా, ఈ పైకి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. ఆగేసి
చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఉందో ఇక్కడ. శిల్పకళ చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఏ అండి మా మదన్ వాళ్ళ ఫ్రెండ్.